మార్క్ అనే ఈ వ్యక్తి జైల్లో అన్నం తిన్న వెంటనే కావాల్సిందిగానే చాలా నీళ్లు తాగేవాడు. తర్వాత ఇతను కడుపు నిండుగా అన్నం తినేవాడు. మార్కుకి వాంతులైనట్లు అనిపించినప్పుడు ఇతను రూమ్ లోపలికి వెళ్లి పుషప్స్ చేసేవాడు. వాంతులు రాకుండా ఉండడానికి. వార్డెన్ జైల్లో చెక్ చేయడానికి రాగా మార్కు కావాల్సిందిగానే ఇతని ముందర వాంతులు చేసుకుంటాడు. దీంతో మార్కుని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. మార్కు ముందుగానే ఒక మంచి ప్లాన్ వేసుకున్నాడు. నర్స్ వచ్చిన వెంటనే ఇతను ఆమెతో నాకు కడుపు నొప్పిస్తోంది అని చెప్తాడు. దీంతో నర్సు అతనితో పాటు ఇంకొక వ్యక్తిని బాత్రూమ్ లోకి పంపిస్తుంది. ఎవ్వరికి ఈ విషయం తెలియదు ఇదే మార్క్ యొక్క ప్లాన్ అని. వీళ్ళిద్దరూ బాత్రూమ్ లోకి చేరుకున్న వెంటనే ఒక వ్యక్తి డోర్ కి అడ్డంగా నిలబడ్డాడు. మార్కు చూస్తే ఇక్కడ ఆ బాత్రూమ్ లోపల ఉన్న ఒక ఐరన్ డోర్ ని ఓపెన్ చేస్తాడు. తర్వాత వీళ్ళిద్దరూ ఆ దారి నుంచి వెళ్లిపోతారు. వీళ్ళు వెళ్లే ముందు ఆ డోర్ ని క్లోజ్ చేస్తారు. ఇంకా వీళ్ళు ఫైనల్ గా స్టోరేజ్ రూమ్ లోపలికి చేరుకుంటారు. వీళ్ళు ముందుగానే ప్రిపేర్ చేసిన మనిషి పట్టేంత ఉన్న ఒక వుడెన్ ట్రే ని కిందకు పెడతారు. ఆ ట్రే ని జైలు యొక్క ట్రాన్స్పోర్ట్ బండి కింద ఫిట్ చేస్తారు. ఇంకా వీళ్ళిద్దరూ దాని కింద దాక్కుంటారు. వీళ్ళకి ఇలా అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి తప్పించుకోవడం చాలా ఈజీ అని. కానీ అప్పుడే ఒక సెక్యూరిటీ గార్డ్ రొటీన్ చెకప్ చేయడానికి వస్తాడు. సెక్యూరిటీ గార్డ్ ట్రక్ నంతా జాగ్రత్తగా చెక్ చేస్తాడు. కానీ కింద దాగి ఉన్న ఈ ఖైదీలు కనిపించలేదు. ట్రక్ ఒక పెట్రోల్ పంపు దగ్గరికి చేరుకున్న వెంటనే వీళ్ళిద్దరూ ట్రక్ లో నుంచి బయటకు వచ్చి ఒక కార్ ని తీసుకుని అక్కడ నుంచి పారిపోతారు. వీళ్ళు చాలా ఈజీగా జైల్లో నుంచి పారిపోయారు. ఇక్కడి నుంచి అసలైన స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ముందుగా ఒక స్పెషల్ బాంబ్ సహాయంతో సిగ్నల్ టవర్ ని పేల్చేస్తారు. ఎందుకంటే ట్రాక్ కింద ఉన్న డబ్బులని దొంగలించడానికి. వీళ్ళందరికీ ఇలా అనిపిస్తుంది నెట్వర్క్ ప్రాబ్లం అయి ఉంటుందని. కరెక్ట్ గా అదే సమయంలో జైల్లో ఉన్న మార్క్ ఫ్రెండ్స్ అందరూ కొట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మార్కుకి సమయం దొరకాలి అతను మళ్ళీ జైలుకు తిరిగి రావడానికి. ఎందుకంటే అతను చేసే నేరాలు ఎవరికి తెలియకుండా ఉండడానికి. బయట ఉన్న స్వాట్ టీం లోపలికి రాకుండా ఉండడానికి వీళ్ళు ముగ్గురు సెక్యూరిటీ గార్డ్స్ ని బందీగా చేసుకుంటారు. ఒక సెక్యూరిటీ గార్డ్ ఇది చూసి అలారం యాక్టివేట్ చేస్తాడు. దీంతో వార్డెన్ డోర్స్ అన్నిటిని క్లోజ్ చేసేస్తాడు. నిజానికి వీళ్ళ ప్లాన్ ఇదే. వీళ్ళ దగ్గర ఉన్న ఐరన్ ప్లేట్ సహాయంతో కిటికీలన్నిటిని మూసేస్తారు. తర్వాత వీళ్ళు పీనట్ బటర్ సహాయంతో కెమెరా పైన పూస్తారు. వార్డెన్ కి ఇక్కడే అర్థం కాకముందే పనంతా అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మార్కుకి హెల్ప్ చేసేది ఎవరంటే బొద్దింకలు. నెక్స్ట్ పార్ట్ కోసం ఒక లైక్ వేసుకోండి.